భారత్ పాక్ మధ్య జమ్మూ కాశ్మీర్ అంశం చాలా సెన్సిటివ్ ఇష్యూ. అసలు జమ్మూ కాశ్మీర్ కోసం గొడవ ఎలా మొదలైందో తెలుసా? మనకి తెలియని స్టోరీ ఉంది దీని వెనుక. జమ్మూ కాశ్మీర్ కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలా దాడులు చేయడం పరిపాటిగా మారిపోయిందట అప్పట్లో. అయితే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం ఎలా అయిందనే విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో రెండు దేశాలు కూడా గొడవకు దిగాయి. అయితే ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ పాలకులు ఆ ప్రాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనమైపోయింది. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో కలవడానికి దారి తీసిన పరిస్థితులను ఒక్కసారి పరిశీలిద్దాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ 560కి పైగా రాచరిక రాష్ట్రాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ లభించింది. అందరూ భారత్లో విలీనమైన జమ్మూ కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ మాత్రం స్వతంత్రంగా ఉండాలని ఆశించారు. కానీ చరిత్ర మరో విధంగా తిరగబోతోంది. 1947 అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన సాయుధ తెగల దండయాత్ర కాశ్మీర్ను భయానక పరిస్థితుల్లోకి నెట్టేసిందట. శ్రీనగర్ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న దుండగుల ఆగడాలను ఆపడానికి మహారాజా హరిసింగ్ కు దిక్కుతోచలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆయన జమ్మూకు పారిపోయారు. దేశాన్ని కాపాడమని వేడుకుంటూ ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారట. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఒకే షరతు విధించారు. భారతదేశంలో విలీనం అయితేనే సైనిక సహాయం అందుతుంది అంటూ. వేరే దారి లేక 1947 అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకాలు చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ అధికారికంగా భారతదేశంలో భాగమైపోయింది. మరుసటి రోజే భారత సైన్యం కాశ్మీర్ కు చేరుకుని దుండగులను తిప్పికొట్టింది. అలా భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న కాశ్మీర్ ను కాపాడడానికి మహారాజా హరిసింగ్ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక ఒప్పందానికి దారితీసింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కేవలం ఒక కాగితంపై సంతకం కాదు, అది ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును, లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చిన చారిత్రాత్మక ఘట్టం. అలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక అవిభాజ్య భాగంగా నిలిచిపోయింది. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.